పసుపు ఎండిపోయింది. ఇది నాకు తెలిసి వైట్ పసుపు అనుకుంటున్నా, తెల్ల పసుపు. ఇది హార్వెస్ట్ చేయవా? అలా పీకేయడం కదా హార్వెస్ట్ అంటే. మొత్తం మట్టి కింద వేసేయాలా? ఓకే, కోసుకురా. మట్టి అంతా ఉల్టా చేసేనా? ఓ తీసుకోవట్లా, అట్లే వదిలేస్తుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. ఈసారన్నా హార్వెస్ట్ చేద్దామని. వావ్, స్ట్రాబెర్రీసా? ఓకే. ఇది దీన్ని ఎట్టు కొట్టండి అండి, వారికి ఎట్టు కొట్టండి బాబు. ఇది దీని మీద ఎట్టు కొట్టండి. అట్ట కదా, ఉల్టా ఉల్టా నేలకి ఇట్టిస్తాము అట్ట. అది వీడియో తీస్తున్నా. ఇది తెల్ల పసుపు కదండి, పైన నల్ల పసుపు కూడా ఉంది, అది ఎండిపోయింది. ఇంతలా క్రిస్ప్ అయింది చూస్తారా? ఎక్కువగా కాసినాయి అంటారు ఆ లోపల కంపిస్తుంది. తెల్ల పసుపు 10 కేజీలు 10 కేజీలు పసుపు వచ్చేస్తుంది అంత డబ్బాలో. ఏం చేసుకోవాలండి వైట్ పసుపుని? అప్పరావు సార్ ఇచ్చారు, నేను వేసాను. అమ్మ జాత దాంట్లోకి చిన్నగా చిల్లులు అడిపోతాయేమో. ఇప్పుడు ఏమో అది. ఆకులు ఏం చేసుకోవాలి నేను? ఇరిగిపోతాయేమో. నేను పట్టుకోనా? నువ్వు పీక్కుంటావా? ఓకే, వెరీ గుడ్. వచ్చి అన్ని మొక్కలకి వేసావు నీళ్ళు. పట్టుకోదా డబ్బా కదులుకోకుండా. ఇంతే ఉంది. ఇంకా మట్ట అంతా తీయడం కూడా వేస్ట్ కదా. ఓ మరి 2-3 కేజీలు ఉంటాయి, 10 కేజీలు ఉంటాయి అన్నారు మీరు. మామిడల్లం అంటారా లేదంటే ఇది వైట్ పసుపు అంటారా? ఏమండి గుర్తులేదండి, అక్కడేం పెట్టాను కదా. మామిడల్లం ఏదో పచ్చడి ఏదో పడుతున్నారండి మన వాళ్ళందరూ గార్డెనర్స్. మరి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఓ బకెట్లో నీళ్ళు పట్టిన అందులో కడుక్కుందాం. బా మామిడాల మీద అనసలు చేత్తో గీసడిపోతుంది. మ్యాంగో వాసన వస్తుందా? ఏంటివి? స్ట్రాబెర్రీసా? కోసి తెచ్చుకున్నావు పైనుంచి? ఓకే, ఇందులో నన్ను నీళ్ళు పట్టరా. ఇందులో కట్ చేయండి. మరి ఇంకేం చేస్తాం, తప్పదు కదా. లోపలికేమో మళ్ళీ స్ట్రాబెర్రీ ఎందుకు అందులో? ఏమంటే ఆ వేర్లు మళ్ళీ మళ్ళీ వేస్తే మళ్ళీ మామిడల్లం వచ్చేస్తుందండి. ఇదే పని చేయండి. ఇందులో వేసేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది ఇది. గుర్తుందా మీకు రైతు బజార్ ప్రగతి నగర్ వెళ్ళినప్పుడు ఆటి దగ్గర కూడా కొన్నాం మనం మామిడాలు కదా. ఎగ్జిబిషన్ కాదండి, రైతు మిత్రాలు. ₹5 ఎంత పెట్టుకున్నాం కదా. ఒక కొమ్ము ₹5 ఎంత ఇచ్చాడు. అటు కడగండి, మరి నీళ్ళు ఎక్కువైపోయింది దీంట్లో.
నేను పట్టుకుంటా. ఏంటో తెలుసా అవసరం మ్యాంగో జింజర్ అనుకుంటున్నా, లేకపోతే వైట్ జింజరా, వైట్ టర్మరిక్, ఏం అర్థం కావట్లా. సోప్ ఇది, సోపే. అది సోపా? అవును, చూడు. కేజీ పంట పండించారా? ఇలాంటి అసలు వైట్ పాస్ బాగాలేదంటే మామిడాలు ఏం అర్థం కావట్లా. తిని చూడండి బాబు, స్మెల్ వస్తుంది కదా. టర్మరిక్, వైట్ టర్మరిక్నా? చూడు, వైట్ టర్మరిక్ అనుకుంటున్నా. ఏ మామిడాల్లో బంగారులో మామిడాల్లో మోసం వస్తుంటాయి. చూడు వెనక తిప్పు, కొరుక్కు తిను కదా. మామిడాల్లో చూడు ఎంత పండించాను నేను. ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్. ఇప్పుడు మామిడాలంతా ఒక రెసిపీ పెట్టాలి ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్లో. ఏం చేయను ఇంకా. ఇది కూడా పండించింది ఏ లేదా మ్యాంగో అల్లం. ఎలా ఉందండి టేస్ట్? ఏమండి మామిడికాయ ఎలా ఉందా? దీంతో ఇప్పుడు పచ్చడి అయితే పడతారండి మ్యాంగో అల్లంతో. లాస్ట్ లో మళ్ళీ జింజర్ స్మెల్ వస్తుంది. మామిడి అల్లం హార్వెస్ట్ టుడే. హ్యాపీ గార్డెనింగ్.